ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది, పైసల కోసం ఢిల్లీకి ఉత్తరాలు రాస్తుండు చంద్రబాబు నాయుడు గారు. ఇది 15/11/2024. ఇంకో ఉత్తరం రాసిండు 31 డిసెంబర్ 2024. ఇది నిర్మలా సీతారామన్ గారికి రాశారు. ఏమని? గోదావరి టు కృష్ణా రివర్కు 13,511 కోట్లు, కృష్ణా రివర్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్కు 28,560 కోట్లు, బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు 38,041 కోట్లు, మొత్తం కలిపి 80,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు 2 ఉత్తరాలు నిర్మలా సీతారామన్ గారికి రాశారు. నిర్మలా సీతారామన్ గారు ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 40,000 కోట్లు ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా వీళ్ళు ప్రతిపాదనలు పంపించి ఆంధ్రప్రదేశ్ 40,000 కోట్లు తెచ్చుకొని గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోతా ఉంది. మరి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిద్రపోతుందా? సోయి లేదా? వాళ్ళేమో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది, కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతూ ఉన్నారు, ఏడీబీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనీసం మీకు బాధ్యత లేదా?